హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్‌కు డబుల్ గిఫ్ట్ అని ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా 7వ వేతన సంఘం గురించి ఒక తాజా అప్డేట్ అయితే చూస్తున్నామండి. కేంద్రంలో ప్రభుత్వం అయితే మోడీ 3.0 ప్రభుత్వం అయితే పాలన మొదలైపోయింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త కోసం ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నారండి. జూలై నెలలో అలవెన్స్ పెంపుతో పాటు జీతం కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పి నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక 4-5% పెరుగుతుందని చెబుతున్నారండి. ఇక తాజాగా 2 రాష్ట్రాలు అంటే సిక్కిం, అదేవిధంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలైతే ఇప్పటికే డిఏ 4% పెంచినట్లు ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ యొక్క జూలై నెలలో శుభవార్త వస్తుందని అయితే ఎదురు చూస్తున్నారండి. మార్చి నెలలో డిఏ 4% పెరిగింది. మొత్తం 50% అయితే చేరుకుంది. పెరిగిన డిఏ జనవరి నుంచి అమల్లోకి అయితే రానుందండి. ఇక రెండోసారి డిఏ పెంపుపై ఆగస్టు లేదా సెప్టెంబర్లో అయితే ప్రకటన వెలువడే అవకాశం అయితే ఉంది. ఈసారి డిఏ 5% పెరుగుతుందని చెప్పి నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక డిఏ 5% పెంచితే 50,000 పొందుతున్న ఉద్యోగి జీతం 2,500 అయితే పెరుగుతుంది. మొత్తం జీతం 52,500 అయితే వస్తుందండి. ఇక మొత్తానికైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా దాదాపు 3% అయితే పెంచుతూ వస్తుంది. ఇక దీనితో పాటు ఉద్యోగుల జీతంలో కూడా బంపర్ పెరుగుదల అయితే ఉంటుందండి. డిఏ మరియు డిఆర్ పెరుగుదల ఏఐసిపిఐ ఇండెక్స్ డేటాపై ఆధారపడి అయితే ఉంటుంది. ఇక జూలై నుండి డిసెంబర్ వరకు కూడా ఏఐసిపిఐ డేటా ఆధారంగా జనవరిలో డిఏ పెంచబడుతుంది మరియు జనవరి నుండి జూన్ వరకు కూడా ఏఐసిపిఐ ఆధారంగానే జూలైలో కూడా డిఏ అయితే పెరుగుతుందండి. ఇక ఉద్యోగి ప్రయోజనం కోసం మాత్రమే అందించబడుతోందండి. ఈ యొక్క వేతన రేటు పెంపు లేదా తదుపరి పే కమిషన్ ఏర్పాటు గురించి అధికారిక సమాచారం అయితే ఎటువంటిగా లేదు. త్వరలోనే ఈ యొక్క అధికారిక ప్రకటన అయితే వస్తుందని చెప్పి ఉద్యోగులు అయితే ఎదురు చూస్తున్నారు. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.